నల్గొండ జిల్లా కమలాపురం మండలంలోని కానిపర్తి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభను నిర్వహించారు మండల అధికారులు. అయితే గ్రామ సభ సందర్భంగా గ్రామ ప్రజలకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనర్హులకు పథకాలు కేటాయించారని, అర్హులైన వారికి మొండి చేయి చూపిస్తున్నారని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ప్రభుత్వం నూతనంగా అందిస్తున్న పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారి ఇంటి వద్దకు వెళ్లి సర్వే నిర్వహించి అర్హులైన లబ్ధిదారుల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ గుండెబాబు మాట్లాడుతూ అర్హులైన వారు ఇంకా మిగిలి ఉంటే సంబంధిత కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇది ఒక నిరంతర ప్రక్రియ అని అన్నారు. గ్రామం నా పేరు కత్తెర్ల సతీష్. ఈరోజు కానిపర్తిలో గ్రామ సభ ఉందని సభాయితోని చెప్పేయడం జరిగింది. అందరం కలిసి గ్రామ పంచాయతీకి వచ్చినాం. ఇక్కడ రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ వీటి గురించి లిస్టులో పేర్లు చదివిళ్ళు. అర్హులు కాకుండా అనర్హులకు అన్ని పేర్లు ఉన్నాయి కానీ అర్హులకు లేవు. మా ఇంటికి వచ్చి మా ఇంటి పెంకుటిల్లు దాని మీద పరదా వేసి ఉన్నది కూడా తీసి ఫోటోలు తీసుకొని ఆన్లైన్ చేసుకున్నాను, ఓకే అని చెప్పిళ్ళు. ఈ రోజు ఇక్కడికి వస్తే మా పేరు లేదు. అక్కడ చాలా మంది అనర్హులు ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఇప్పుడు అడిగితే మాకేం సంబంధం లేదంటున్నారు అధికారులు. దానికి ఎంపీడీఓ గారా లేకుంటే పై ఆఫీసర్లా మాకు సమాధానం చెప్పి మాకు ఇల్లు ఇప్పించేట్టుగా చేయాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు కిరణ్. ఈరోజు గ్రామ సభ జరగడం జరిగింది. అందులో ఇందిరమ్మ ఇళ్ళ గురించి కానీ, రేషన్ కార్డుల గురించి కానీ పేర్లు చదవడం జరిగింది. దాంట్లో మా పేర్లు రెండు లిస్టులలో దేంట్లో కూడా లేదు. కానీ ఎవరైతే అనర్హులు ఉన్నారో చాలామందికి వాళ్ళ పేర్లు ఉన్నాయి కానీ మేమైతే అర్హులం, మా పేర్లు అయితే లేవు. ఎవరైతే కనీసం మేము చేసిన అప్లికేషన్ని ఆన్లైన్లో అప్లై చేయకపోవడం జరిగింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో ఆ ఎంపీడీఓ గారే సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను.